పేపర్ 5 ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఇందులో యూనిట్ 5 డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈరోజు టాపిక్ నెంబర్ సిస్టమ్స్. ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. అవేంటి అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో మొదటగా మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకు మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి. ఆ 10 డిజిట్స్ ఏంటి అంటే 0 to 9. కాబట్టి ఈ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్ ఎంత అవుతుంది అంటే 10. బేస్ అంటే ఏంటి అంటే ఆ సిస్టంలో ఎన్ని డిజిట్స్ అయితే ఉపయోగించామో దాన్ని ఆ సిస్టమ్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్ అంటారు. తర్వాత ప్లేస్ వాల్యూ ఆర్ వెయిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ నెంబర్ 8765. దీంట్లో ఈ డిజిట్ 5 ఉన్నటువంటి ప్లేస్ని బట్టి దాని వాల్యూ మారుతుంది. అదేవిధంగా 6 ఉన్నటువంటి పొజిషన్ బట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ అనేది మారుతుంది. సో ఆ ప్లేస్ వాల్యూ ఆర్ వెయిట్ అనేది మనం ఎలా డిటర్మైన్ చేయొచ్చు అంటే ఎలా కనుక్కోవచ్చు అంటే మల్టిప్లయింగ్ ద డిజిట్ విత్ అప్రోప్రియేట్ పవర్ ఆఫ్ ద బేస్ 10. అంటే 10 యొక్క పవర్ని రైట్ చేయటం ద్వారా ఆ వాల్యూని ఆ డిజిట్ తో మల్టిప్లై చేయటం ద్వారా మనం ఆ డిజిట్ యొక్క వెయిట్ ని కనుక్కుంటాం. మరి ఇప్పుడు 10 యొక్క పవర్ ఎలా రైట్ చేయాలి, ఎంత రైట్ చేయాలి అనేది ఆ డిజిట్ ఉన్నటువంటి పొజిషన్ బట్టి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ మిక్స్డ్ డెసిమల్ నెంబర్, డెసిమల్ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డిజిట్స్ ని వరుసగా 10 power 0, 10 power 1, 10 square, 10 cube తో మల్టిప్లై చేయాలి. అదే ఈ డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి డిజిట్స్ అయితే 10 power -1, 10 power -2, 10 power -3 తో మల్టిప్లై చేయడం ద్వారా ఆ డిజిట్ యొక్క పొజిషన్ వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8765 ఇది ఒక ఇంటీజర్ నెంబర్, నో డెసిమల్ ఫ్రాక్షన్ లేదు కాబట్టి దీన్ని 10 యొక్క పాజిటివ్ పవర్స్ తో రైట్ చేద్దాం. సో ఇక్కడ మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కార్నర్ రైట్ ఎండ్ లో ఉన్నటువంటి డిజిట్ ఏంటి అంటే 5. సో 5 ని మనం 10 power 0 తో మల్టిప్లై చేసాం. తర్వాత డిజిట్ ని 10 power 1 తో, నెక్స్ట్ డిజిట్ ని 10 square తో, ఆ తర్వాత దాన్ని 10 cube. అంటే 6 ని 10 power 1 తోటి, 7 ని 10 square తోటి, 8 ని 10 cube తోటి మల్టిప్లై చేయటం ద్వారా మనం ఆ డిజిట్స్ యొక్క పొజిషన్ వాల్యూని తెలుసుకోగలుగుతాం. ఆ విధంగా మొత్తాన్ని యాడ్ చేయడం ద్వారా ఆ డెసిమల్ నెంబర్ యొక్క వాల్యూ కూడా మనం తెలుసుకుంటాం. ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. ఇక తర్వాత సిస్టమ్ ఏంటి అంటే బైనరీ నెంబర్ సిస్టమ్. సో ఇక్కడ బైనరీ అంటే ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి, 0 and 1. మరి ఈ సిస్టమ్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్ ఎంత అంటే 2. ఎందుకంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీని బేస్ 2 అవుతుంది. తర్వాత ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ లో ఒక బైనరీ నెంబర్ లో ప్రతి డిజిట్ యొక్క పొజిషన్ లేదా వెయిట్ ఆ వాల్యూ అనేది ఎలా అబ్టైన్ చేయొచ్చు, ఎలా పొందొచ్చు అంటే బై మల్టిప్లయింగ్ ద డిజిట్ విత్ పవర్స్ ఆఫ్ బేస్ 2. అంటే 2 యొక్క పవర్స్ ని రైట్ చేయడం ద్వారా. సో 2 యొక్క పవర్ ఎంత రైట్ చేయాలి అనేది 2 power 0, 2 power 1, 2 square, 2 cube ఆర్ 2 power -1, 2 power -2, 2 power -3 ఎంత రైట్ చేయాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ డిజిట్ ఉన్నటువంటి పొజిషన్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకుందాం 1001 బేస్ 2. సో ఇది ఒక ఇంటీజర్ అంటే నో డెసిమల్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ ని మనం డెసిమల్ ఈక్వలెంట్ లోకి మార్చాలి అంటే ఈ రైట్ ఎండ్ లో ఉన్నటువంటి డిజిట్ ఎంత అంటే 1, దట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 2 power 0. అగైన్ 1 పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డిజిట్ 0. సో దీని యొక్క వెయిట్ కనుక్కోవాలి అంటే ఆ డిజిట్ 0ని 2 power 1 తో మల్టిప్లై చేయండి. అగైన్ 0కి లెఫ్ట్ సైడ్ 0 ఉంది కాబట్టి ఈ 0 యొక్క వాల్యూ కనుక్కోవాలి అంటే ఈ ప్లేస్ లో ఉన్నటువంటి 0 వాల్యూ కావాలి అంటే దట్ 0 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2 square. బేస్ యొక్క పవర్ ని రైట్ చేసాం. అండ్ ఈ లెఫ్ట్ ఎండ్ లో ఉన్నటువంటి డిజిట్ ఎంత అంటే 1. దీని యొక్క ప్లేస్ వాల్యూ కావాలి అంటే దాన్ని 2 power ఆర్ 2 cube తో 2 power 3 తో అంటే 2 cube తో మల్టిప్లై చేయండి. సో 2 cube అంటే 8 into 1 8,
0 into 2 square 0, 0 into 2 power 1 0, 1 into 2 power 0, 2 power 0 అంటే 1 కాబట్టి 1 into 1 1. సో మొత్తం కలిపితే 8 plus 1 9 అవుతుంది. అంటే 1001 యొక్క బైనరీ నెంబర్ యొక్క ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ ఎంత అంటే డెసిమల్ ఈక్వలెంట్ ఎంత అంటే దట్ ఈస్ 9. ఈ విధంగా మనం బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. ఇక తర్వాత మనము ఆక్టల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్, సో ఆక్టల్ అంటే 8 అని అర్థం. కాబట్టి ఈ నెంబర్ సిస్టంలో మొత్తం 8 డిజిట్స్ ఉంటాయి 0 నుంచి 7 వరకు. కాబట్టి ఈ సిస్టమ్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్ ఎంత అంటే 8 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా పొజిషన్ వాల్యూ ఫర్ ఈచ్ డిజిట్ వెయిట్ ఆర్ ప్లేస్ వాల్యూ is obtained by multiplying the digit with powers of 8. కాబట్టి ఇక్కడ మనం ఆ డిజిట్ ని 8 యొక్క పవర్ అంటే బేస్ యొక్క పవర్ తో రైజ్ చేయాలి. సో ఎంత పవర్ రైజ్ చేయాలి అంటే అది ఆ డిజిట్ ఉన్నటువంటి పొజిషన్ బట్టి చేంజ్ అవుతుంది. సపోజ్ ఈ విధంగా ఒక మిక్స్డ్ నెంబర్ తీసుకున్నట్లయితే, ఒక ఆక్టల్ నెంబర్ తీసుకున్నట్లయితే ఈ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ అయితే మనం వరుసగా 8 power 0, 8 power 1, 8 square, 8 cube తో మల్టిప్లై చేయొచ్చు డిజిట్స్ ని. అదే మనం రైట్ సైడ్ అయితే 8 యొక్క పవర్ -1, 8 power -2, 8 power -3 ఈ విధంగా ఈ బేస్ యొక్క పవర్స్ ని రైజ్ చేసి ఆ డిజిట్స్ ని మల్టిప్లై చేయడం ద్వారా మనం వాటి యొక్క విలువని పొందగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఆక్టల్ నెంబర్ ఇచ్చారు 258 బేస్ 8. దీని యొక్క డెసిమల్ ఈక్వలెంట్ ఎంత కనుక్కోవాలి అంటే మనము ఈ ఫస్ట్ అంటే రైట్ ఎడ్జ్ లో ఉన్నటువంటి ఫస్ట్ బిట్ ఏంటి అంటే డిజిట్ ఏంటి అంటే 8. సో ఈ 8 ని మనం 8 power 0 తో మల్టిప్లై చేద్దాం ఇంటిజర్ పార్ట్. అండ్ 8 కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డిజిట్ 5. సో ఈ 5 ని 8 power 1 తో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఈ 2 ని 8 square అంటే 8 power 0, 8 power 1, 8 square. ఈ విధంగా రైజ్ చేసి మనం ఆ డిజిట్స్ ని మల్టిప్లై చేస్తే వాటి యొక్క పొజిషన్ వాల్యూస్ వస్తాయి. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసినట్లయితే మనకు 176 బేస్ 10 అంటే 258 అనేటటువంటి ఆక్టల్ నెంబర్ యొక్క డెసిమల్ ఈక్వలెంట్ ఎంత అంటే 176 అని వచ్చింది. ఈ విధంగా మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. ఇక చివరిగా హెక్సా డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో హెక్సా అంటే 6, డెసిమల్ అంటే 10 అంటే మొత్తం కలిపితే 16. కాబట్టి ఈ నెంబర్ సిస్టమ్ లో మొత్తం 16 డిజిట్స్ ఉంటాయి. 0 నుంచి 9 వరకు 10, 0 నుంచి 9 వరకు మొత్తం 10. తర్వాత A, B, C, D, E, F మొత్తం 6. 10 + 6 మొత్తం 16 డిజిట్స్. కాబట్టి దీని యొక్క బేస్ ఆర్ రాడిక్స్ ఎంత అంటే 16. మరి ఇక్కడ ఒక డిజిట్ యొక్క అంటే హెక్సాడెసిమల్ నెంబర్ లో ఒక డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ ఆర్ వెయిట్ ఎలా కనుక్కోవచ్చు అంటే మల్టిప్లయింగ్ ద డిజిట్ విత్ అప్రోప్రియేట్ పవర్ ఆఫ్ ద బేస్ 16. ఇక్కడ 16 యొక్క పవర్ ని రైజ్ చేసి ఆ డిజిట్ ని మల్టిప్లై చేయమంటున్నారు. మరి 16 యొక్క పవర్ ఎంత రైజ్ చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 765 బేస్ 16 హెక్సాడెసిమల్ నెంబర్ ఇలా ఉంది. దీని యొక్క డెసిమల్ ఈక్వలెంట్ ఎంత బేస్ 10 లో దానికి సమానమైనటువంటి ఈక్వలెంట్ నెంబర్ ఎంత కనుక్కోవాలి అంటే మనము ఈ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పొజిషన్ లో ఉన్నటువంటి డిజిట్ 5, నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నది 6, ఆ రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 7. కాబట్టి దిస్ 5 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 16 power 0, 6 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 16 power 1 అండ్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నటువంటి డిజిట్ ఏంటంటే 7. ఈ 7 యొక్క ప్లేస్ వాల్యూ రావాలి అంటే 7 ని 16 స్క్వేర్ తో మల్టిప్లై చేయండి. అంటే 7 × 256, 6 × 16 96, 5 × 16 power 0 అంటే 1. కాబట్టి 5 × 1 5. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 1893 బేస్ 10. అంటే 765 అనేటటువంటి హెక్సాడెసిమల్ నెంబర్ యొక్క ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ ఎంత అంటే 1893. ఈ విధంగా మనము ఈ నెంబర్ సిస్టమ్స్ గురించి 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసాము.